నందమూరి బాలకృష్ణ గారు. ఇప్పటికే ఆయన 52 సంవత్సరాల నుంచి నటనారంగంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయనకి ఎంత వయసు అనుకుంటున్నారు? ఇప్పుడు 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని 66వ ఏటలోకి అడుగుపెడుతున్నాడు. 'తాతమ్మ కళ' మొదలు ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ కూడా ఆగలేదు. ఇకపోతే తన మొదటి సోలో హీరోగా వచ్చిన సినిమా పేరు ఒకసారి గుర్తు చేసుకుంటే 'సాహసమే జీవితం.' అందుకే ఆయన సినిమాలన్నీ కూడా చాలా సాహసంగా ఉంటాయి. 84లో మీరు సినిమా హీరోగా స్టార్ట్ అవ్వడంతోనే 'సాహసమే జీవితం', 'డిస్కో కింగ్' అలాగే 'జనని జన్మభూమి'. ఇక నాలుగో సినిమాగా స్టార్ట్ అయిన సినిమా 'మంగమ్మ గారి మనవడు.' అప్పటికి వీరన్నగా సంవత్సరం పాటు ఆడింది ఆ సినిమా. వీరన్న అనే ఒక పాత్రలో నందమూరి బాలకృష్ణ ఇరగదీశాడు. కమర్షియల్‌గా ప్రతి ఒక్క ఇంటికొచ్చేసాడు. ఇకపోతే ఇంక ఆయన ఫ్యాన్స్ గూడా. ఫ్యాన్స్‌ని రఫ్ ఆడించినా సరే, ఆ ఫ్యాన్స్ నందమూరి బాలకృష్ణ చెయ్యి మాకు తగిలింది అని జెప్పేసి ఆనందంతో ఉరకలేయటం అనేది మనం ఎన్నో సార్లు చూసాం. అది అతని నైజం. అతని స్టైల్ అది. నా ఫ్యాన్స్, నా వాళ్ళు, నా మనుషులే అనుకుంటాడు. చిన్న పిల్లల మనస్తత్వంలాగా ఉంటది. చిన్న పిల్లోడిలాగా ఉంటాడు. ఇక పోతే ఆయనకి సంబంధించి గతేడాది పద్మభూషణ్ అవార్డు దక్కటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎంతో సేవ, నిరాడంబడు ఎంత నటుడుగా ఎంత గుర్తింపు పొందాడో ఈ మధ్య సేవాభావంతోని. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు గనుక ఎళ్తే గనుక ఎవరన్నా మీరు చూడండి దేవాలయంలాగా ఉంటది. లేదంటే ఒక మంచి హోటల్‌లాగా ఉంటది. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంత బాగా బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దారు. దానికి కారణం గూడా నందమూరి బాలకృష్ణ గారే. ఎక్కడెక్కడికో విదేశాలకెళ్తారు. అక్కడికెళ్ళి విరాళాలు అడుగుతారు. విరాళాలు సేకరిస్తారు. మన భారతీయులందరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మేమిలా సేవ చేస్తున్నాం. మీరు భారతీయులుగా మీరు ఎంతో కొంత సాయం చేయండి అంటూ అక్కడి నుంచి ఎన్నో విరాళాలు సేకరించి ఇక్కడికొచ్చి ఎంతోమందికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. ఇకపోతే పొలిటికల్‌గా టీడీపీ పార్టీ పెట్టిందే వాళ్ళ ఇంట్లో. టీడీపీ అనే ఒక పార్టీతోనే పా ఆ పార్టీ పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 44 సంవత్సరాలొస్తే ఒక 25 సంవత్సరాల పాటు పరిపాలన టీడీపీ పార్టీ చేతుల్లోనే ఉంది. అంతటి ప్రజాదరణ ఉన్న పార్టీలో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పటికీ సేవలందిస్తూ ఉన్నారు. ఇప్పుడు గూడా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇకపోతే ఈ ఫ్యాన్స్‌లు, ఈ హడావుడి, ఈ కొట్లాట్లు ఇయన్నిటిని అస్సలు పట్టించుకోడు. రేపొద్దునేంటి ఈ సినిమా అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఈ సినిమా హిట్, ఫ్లాప్‌తో సంబంధమే లేకుండా నెక్స్ట్ సినిమా ఏంటని ఆలోచించే ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారు. జూన్ 10వ తారీఖు ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు కాబట్టి, మీరు నిండు నూరేళ్ళు ఇలాగనే హ్యాపీగా ఉంటూ, నవ్వుతూ, సినిమాల మీద సినిమాలు చేస్తూ, రాజకీయంగా ఎంతోమందికి ఉపయోగపడుతూ, నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్.